మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఫెయిల్యూర్ తర్వాత కూడా 3 సినిమాలతో దూకుడు పెంచాడు. మరో 2 సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలయ్య కూడా వరుసగా 3 ప్రాజెక్టులతో బిజీ కాబోతున్నాడు. ఎటొచ్చి కింగ్ నాగార్జున జోరు తగ్గింది. వెంకటేష్ పరిస్థితి అయితే గెస్ట్ గానే బిజీ అవుతున్న స్టార్ గా సీన్ మారిపోయింది. ఎందుకు టేక్ ఏ లుక్. మెగాస్టార్ చిరంజీవికి ఆచార్య రూపంలో పంచు పడింది. అయినా బోలా శంకర్, గాడ్ ఫాదర్, వాల్దేర్ వీరయ్య మూవీస్ తో దండెత్తుతున్నాడు. ఆ తర్వాత వెంకీ కుడుమల, వివి వినాయక్ మేకింగ్ లో మరో సినిమా ప్లాన్ చేసుకున్నాడు. బాలయ్య కూడా గ్యాప్ లేకుండా ఊపేస్తా అంటున్నాడు. నటసింహం బాలయ్య కూడా అఖండ తర్వాత గోపీచంద్ మల్లేని మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు. అది సెప్టెంబర్ లోగా పూర్తవుతుందట. వెంటనే అనిల్ రావిపూడి మేకింగ్ లో ఒక సినిమా, ఆ వెంటనే వీరుపోట్ల సినిమా తెరకెక్కుతోందిట. ఎటొచ్చినా కింగ్ నాగ్ విషయంలోనే వేగం మిస్ అవుతోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున బంగారాజు వచ్చి 5-6 నెలలు గడుస్తోంది. ఇంతవరకు మరో మూవీ లేదు. చేస్తున్న ది ఘోస్ట్ కూడా ఓటీటీ రిలీజే అంటున్నారు. అదే జరిగితే థియేటర్స్ లో నాగ్ సందడి మరో ఏడాది వరకు లేనట్టేనా? విక్టర్ వెంకటేష్ మొన్నే F3 తో దుమ్ము దులిపాడు. బాక్సాఫీస్ ని షేక్ చేశాడు. ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల సంగతి ఏంటంటే నో ఆన్సర్. వెంకీ F3 కంటే ముందు దృశ్యం సీక్వెల్ తో హిట్ కొట్టాడు, దుమ్ము దులిపాడు. కానీ F3 దృశ్యం లాంటి హిట్లున్నా కానీ వెంకీ జోరు పెరగలేదు. అన్ని ఇప్పుడు గెస్ట్ రోల్సే చేస్తూ నెట్టుకొస్తున్నాడు. విక్టర్ వెంకటేష్ ప్రెజెంట్ బాలీవుడ్ స్టార్ సల్మాన్ మూవీ కబీ ఈద్ కబీ దివాలీలో గెస్ట్ రోల్ వేస్తున్నాడు. పూజా హెగ్డే అన్నగా కనిపించబోతున్నాడు. ఇక రాణాతో కలిసి వెబ్ సిరీస్ చేస్తున్నాడు. కానీ సీరియస్ గా తన నెక్స్ట్ మూవీ ఏంటి అంటే సింగిల్ సినిమా టైటిల్ కూడా ప్రచారంలో లేదు. టాలీవుడ్ సీనియర్ స్టార్స్ లో చిరు, బాలయ్య ఇద్దరే వేగంగా ప్రాజెక్టు చేస్తూ బిజీ అవుతున్నారు. వెంకీ, నాగ్ మాత్రం వెనకబడుతున్నారు. ఈ ఇద్దరు బుల్లితెరకే ఎక్కువ టైం కేటాయించేలా ఉన్నారు. ఒకరు రియాలిటీ షో, ఇంకొకరు వెబ్ సిరీస్ చేస్తున్నారు.